ఉండబోతుంది, చాలా బాగుంటుంది. మాస్ ఆడియన్స్ కి పండగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్నీ ఉంటాయి, ఓన్లీ ఫైట్స్ యాక్షన్ మాత్రమే కాదు, అన్నీ ఉంటాయి. అందుకే ఇంతమంది వచ్చారు. ఇష్టం బాలయ్య అంటే ఇష్టం, బాలకృష్ణ సినిమా అన్ని ఇష్టం, ఎన్టీఆర్ సినిమా ఇష్టం, అన్ని ఇష్టం. ఈ రోజు గత ఐదో తరగతి రిలీజ్ అయిన అఖండ తాండవం సినిమా యావత్ ప్రపంచ దేశాల్లో ఇవాళ రిలీజ్ 12వ తారీఖు, ఇవాళ 11వ తారీఖు యావత్ ప్రపంచ దేశాల్లో ప్రీమియర్ షో అయిపోతుంది. అయితే రేపు నుంచి కంటిన్యూ షోలు రన్ అవుతాయి. ఇవాళ విశాఖపట్నం లీలమ్మాళ్ థియేటర్లో నా పేరు కాళశంకర్, అదే బాలకృష్ణ సాధనలో ఇవాళ కనుల పండగ, సంక్రాంతి పండగ జరుగుతుంది. అభిమానులందరూ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారిని ఎదుర్కోవడం ఎవరు తరం కాదు. అయితే అధికారం ఉంది కానీ అధికారం ఉపయోగించుకోకుండా బాలకృష్ణ గారు అంటే ఏంటో నిరూపించి ఇవాళ సినిమా రిలీజ్ చేస్తే దట్ ఈజ్ బాలకృష్ణ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సినిమా అఖండ తాండవం సినిమా చూడండి, సినిమా చూస్తారు కదా, మీరు చూస్తారు కదా. మీ అభిమానులు కాకుండా మీరు చూడండి, మీడియా మిత్రులు చూడండి. ఇవాళ చిన్నపిల్లలు వచ్చి వాళ్ళ సినిమాకి వచ్చారంటే దాన్ని బట్టి బాలకృష్ణ గారు అంటే మీరు తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరొక అరగంటలో బ్లాక్ బస్టర్ రెడీ అయిపోతుంది. కరెక్ట్ గా అరగంటే టైం ఉంది. అప్పటి వరకు థియేటర్ బయట బాలయ్య బాబు ఫ్యాన్స్ గా మేమందరం తాండవం. అరగంట తర్వాత థియేటర్ లో మా బాలయ్య బాబు తాండవం స్టార్ట్ అవబోతుందండి. ఏ సినిమా అయినా కానీ ఒకసారి పోస్ట్ పోన్ అయితే ఆ సినిమా క్రేజ్ తగ్గిపోయి ఓపెనింగ్స్ ఉండవు. మా బాలయ్య బాబు అన్నిటికీ అతీతం. 5వ తారీఖు రిలీజ్ కన్నా కూడా డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్ కలెక్షన్ ఎక్కువ రాబోతుంది. 2 కోట్లు షేర్ లోడే. జై బాలయ్య! జై బాలయ్య! అఖండ సినిమాని ఎవరు ఆపలేరు. ఎవరు ఎన్ని ఆటగాలైనా ఎవడు ఆపలేడు. ఇది ఒక్క బాలకృష్ణ గురించే కాదు, ఇది సనాతన ధర్మం గురించి వివరించిన సినిమా. ఇది సనాతన ధర్మం అంటే ఇలా ఉండాలి, సనాతన ధర్మంలో ఈ విధంగా ఉండాలని చూపించిన ఏకైక హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే. ఈ బాలకృష్ణ తప్ప ఇంకెవరికీ లేదు. ఈ సినిమాలో మన సంస్కృతి కానీ మన సనాతన ధర్మం గురించి చాలా బాగా వివరించాడు. ఇది బ్లాక్ బాస్టర్. ఈ సినిమాని ఎవరు ఆపలేరు ఎట్టి పరిస్థితుల్లో. ప్రభుత్వం వాళ్ళు ఏరకడే సీఎం, వాళ్ళ అల్లుడు కూడా మంత్రి అయినా ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. హైకోర్టు దీని మీద తీసుకొని ఈరోజు బాలయ్య ఈ రోజు సినిమా రిలీజ్ చేశాడు. ఇది కంపల్సరిగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఒక్క బాలయ్య ఏవో రేట్లు పెరిగాయి ఇవి పెరిగాయి అన్నారు కానీ ఈ బెనిఫిట్స్ పోలే 600 మాత్రమే. ఏ సినిమా లేని 1000 రూపాయలు 2000 తీసుకున్నారు. ఈ సినిమా 600. రేపు నుంచి 200, 150 రూపాయలే. ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు పెంచలేదు. కంపల్సరీ బంపర్ హిట్. జై బాలయ్య! లెజెండ్ సినిమా నుంచి నాకు ప్రాణం, మామూలు ప్రాణం కాదు. బాలబాబు మూవీ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అని ఒకసారి అతను లెజెండ్ సినిమా ముందు ఎవరూ పంచారు. రియల్ హీరో బాలయ్య బాబు. సినిమా రిలీజ్ అయిందంటే టికెట్ సినిమా అయిపోయిందంటే మేమందరూ ఫ్యాన్స్ మాత్రం ఫుల్గా 3 రోజులు మాకు నిద్ర లేదు. సినిమా అయిపోయింది, నిద్ర లేదు.
పని లేదు, పాటు లేదు. సినిమా రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా మళ్ళీ ఉన్నాం. అంతకన్నా ముందుగా అంటే చిన్న సినిమాలు మన రిలీజ్ అవుతున్నాయి. బాలయ్యబాబు సినిమా చూసి భయపడి ఆగిపోయారు. అతనితో ఎవరు పట్టుకోలేరు, తగ్గించలేరు. రియల్ బాలయ్యబాబు. ఎందుకంటే బాలయ్యబాబు అంటే సినిమా ఎవరు తక్కువ అంచనా కాదు. ఆగిపోయిందని కొంతమంది ఎంతో మంది రుమాన్ చేశారు. మళ్ళీ రియల్ హీరోలా ముందుకు వచ్చారు. టికెట్స్ మళ్ళీ రిలీజ్ చేశారు. కానీ అంతగానే ఏంటంటే ప్రతి ఒక్క టికెట్ ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి ఎవరు బాధపడగలదు. ప్రతి ఒక్క రూపాయి థియేటర్ వాళ్ళు బుక్స్ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి రెడ్ హ్యాండ్ ఓవర్ చేశారు. అది బాలయ్యబాబు. ఎవరు బాధపడలేదు అని ఆ టికెట్స్ బుక్ చేసాం అంటే మా డబ్బులు ఉండిపోయి ఉన్నారు. ప్రతి ఒక్క రూపాయి రెడ్ వెళ్ళింది. మా ఫ్యాన్స్ అఖండ 2 ఎక్సలెంట్ గా ఉంటది, మామూలుగా ఉండదు. భయపడారు. చిన్న మిస్టేక్ జరిగింది, లైఫ్ లో ఎన్నో జరుగుతాయి. కానీ బాలయ్యబాబు అనేది మన లైఫ్ లో కూడా జరుగుతాయి, అతని లైఫ్ లో కూడా జరిగాయి. దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చారు. సినిమా అయితే ఎక్సలెంట్ కూడా సూపర్ గా ఉంటుంది, సూపర్ హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాలర్ ఎగరేసుకొని థియేటర్ బయట నుంచి వెళ్తారు. బాలయ్యబాబు అంటే జై బాలయ్య. బాలయ్యబాబుని ఎవరు తక్కువ అంతా చేయలేరు. ఇండస్ట్రీకి ఎవరు ఎంతమంది తోపులు ఉన్నా బాలయ్యబాబే తోపు. ఇండస్ట్రీకి ఎవరున్నా బాలయ్యబాబే తోపు. అంతకు మించి హీరోలు ఎన్నో సినిమాలు తీశారు, కానీ బాలయ్యబాబు మించిన హీరోలు ఎవరు లేరు. కానీ అతను డైలాగులు, అతను డెలివరీ చాలా బాగుంటుంది. అతని సినిమా ఆగిపోయిన కొంతమంది ఏదో అనుకోవచ్చు, కానీ అతను ఆపేవారు ఎవరు లేరు. ఆయన ఇంత వయసు వచ్చిన సినిమా యువ సేనకు ఒక ఇండస్ట్రీకి రికార్డు ఇస్తారు. కర్ణాటక శివరాజ్ కుమార్ ఎప్పుడో చెప్పారు, మన కర్ణాటక శివరాజ్ కుమార్ ఆయన ఎప్పుడో చెప్పారు బాలయ్యబాబు అంటేనే ఒక యాక్షన్. రజనీకాంత్ ఆయన్ని కూడా చెప్పారు. మామూలుగా ఉండదు, ఒక లెవెల్ ఉంటుంది. అలాగే రజనీకాంత్ కూడా చెప్పారు, అది ఎవరు చేసేది వాళ్ళే చేయాలి, వీళ్ళు చేసేది వాళ్ళే చేయాలి. అది బాలయ్యబాబుకి నొప్పుతుంది. ఒక ఇండస్ట్రీ తెలుగుకి ఆంధ్ర కింగ్ ఎవరంటే జై బాలయ్య, జై జై బాలయ్య. అఖండ 1 బాగుంది, అఖండ 2 కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అఖండ 2 హిందూ ధర్మానికి బాలయ్యబాబు కొత్త అర్థాన్ని తెచ్చాడు. హిందువులు అందరూ ఏకమై ఈ సినిమా చూడాలని, అలాగే బాలయ్య ఫ్యాన్స్, భారతీయులో ఉన్న హిందువులు, ప్రపంచంలో ఉన్న హిందువులు ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని బాలయ్యబాబు ఫ్యాన్స్ గా కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై భారతదేశం, జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం. సినిమా ఆల్రెడీ అమెరికాలో వేస్తారు, చాలా బ్లాక్ బాస్టర్ బాగుంది సినిమా. ఇవాళ సంక్రాంతి 14, 13, 15 కాదు, ఈ రోజు సంక్రాంతి, అసలు సంక్రాంతి. మొన్న అంతా గొడవలు చేశారు. సినిమాని ఏదో విధంగా గొడవలు చేసి ఆ డేట్ ఆఫ్ చేయించారు. ఇవాళ దానికి 10 రెట్లు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది సినిమా. వాళ్ళ భారీ కలెక్షన్స్ చూసారు, అందరికి తెలుసు కదా. ఏంటైతే ఎవరు ఆపగలిగాడు. జై బాలయ్య.